వెల్కమ్ టు ది లియో. వైసీపీలో రోజుకొక ప్రకంపన, మనం రోజు దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా షాక్ నుంచి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తేరుకోకముందే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇవ్వబోయేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశాడు. తనకు పార్టీలో ఏ మూలా కూడా గౌరవం దక్కలేదన్న ఒక భావాన్ని అయితే ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొద్దిగా అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. ఎప్పుడైతే తనను మంత్రి పదవి నుంచి తొలగించారో అప్పటి నుంచి కూడా కొద్ది గొప్ప అసంతృప్తితో ఉంది. అది ఎన్నికల దగ్గర పడే కొద్ది అసంతృప్తి పెరిగింది. ఎందుకంటే ఒకనొక దశలో ఆయన పూర్తిగా అలిగితే ఒక వారం 10 రోజులు ఆయన బుజ్జగించడానికే సమయం పట్టింది. కీలక నేతలందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించాల్సిన పరిస్థితి. సో అలాంటి రెండోది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాగే రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా వారి కుటుంబానికి బాలినేని శ్రీనివాస్కి చాలా బంధం ఉంది. గతంలో షర్మిల విషయంలో కూడా ఏదైనా రాయబారాలు నడపాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారానే రాయబారాలు నడిపాడు. సో అంత దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనకు కూడా దాదాపుగా టికెట్ నిరాకరిస్తారా లేదా ఆయనే పార్టీ నుంచి తప్పుకుంటాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక విషయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డిని బలంగా కోరుతున్నాడు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వని పక్షంలో తాను కూడా పోటీ చేయబోనని చెప్పి ఇప్పటికీ అధిష్టానానికి చెప్పాడు. బట్ అధిష్టానం మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పాడు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా అవసరం లేదు. వాస్తవానికి మాగుంట ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే బాలినేని శాసనసభకు అయితే పోటీ చేయాలి. అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే దాని ప్రభావం నా నియోజకవర్గం మీద కూడా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబట్టాడు. అయితే ఆ మాగుంట శ్రీనివాస్ కూడా ఆ జగన్ రెడ్డి తీరు పట్ల కొద్దిగా అసంతృప్తితో ఉన్నాడు. వాస్తవానికి ఆ ఫ్యామిలీ నీతి నిజాయితీతో మెలిగిన ఫ్యామిలీ అనుకోకుండా మొన్న ఏదో కొంచెం లెక్కర మరకైతే అంటింది అనుకోండి. వాస్తవానికి ఎంతో మందికి ఎంతో సేవలు చేసినటువంటి ఫ్యామిలీ. వాళ్ళ చరిత్ర అంతా కూడా గత చరిత్ర చాలా చక్కనైన చరిత్ర. కానీ ఇప్పుడు కొద్దిగా మరకల్లో తిరుక్కున్నారు. బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వటం లేదంటే ఆ 200 కోట్ల రూపాయల డిపాజిట్ దగ్గరే అసలు వివాదం వచ్చిందనేది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాల్లో నేను పార్టీకి పెట్టున్నాను కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదని అందుకనే టికెట్ ఇవ్వటం లేదనే ఆరోపణ అయితే ఉంది. అయితే బాలినేని మాగుంట శ్రీనివాస్కి పార్లమెంటు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి పట్టుపట్టు కూర్చున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒకానొక దశలో ఆయన రేపో మాపో రాజీనామా కూడా చేసేస్తాడనే స్థాయిలో వార్తలు వచ్చాయి. దాన్ని కూడా ఆయన ఖండించాల. ఎందుకనంటే వాస్తవానికి ఆయన తీవ్ర అసంతృప్తి చెంది పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని అయితే ఆకట్టుకున్నాడు. ఈరోజు బాలినేని ఆ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజీనామా చేయటం ఎంత పని, మేము అనుకున్నది జరగనప్పుడు రాజీనామా చేయటం మాకు చిటికలో పని, అందులో సందేహమే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేశాడు. పైగా అసంతృప్తి కూడా వెళ్ళగక్కాడు. సంతనూతనలో పాడు కానివ్వండి లేదా ఇంకో స్థానం కొండేపీలో కానివ్వండి, నేను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు, అయినా కానీ మేము ఓర్చుకున్నాం. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ కోసం నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నా, సఫలం అవుతుంది అనే నేను అనుకుంటున్నా. ఒకవేళ మేము అనుకున్నది జరగని పక్షంలో రాజీనామా చేయడం అనేది మాకు చిన్న విషయం, రాజీనామా చేసి కూడా దాన్ని సాధించుకోవచ్చు మేము కావాలంటే, కాకపోతే సామరస్యంగా ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం అని చెప్పి తనలో ఉన్న అక్కసు మొత్తాన్ని కూడా ఈరోజు మీడియాతో వెలగట్టడం జరిగింది. సంతనూతనలపాడు కానివ్వండి, కొండేపీ కానివ్వండి, బాలినేని తన అనుచరులకు టికెట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీవ్ర ప్రయత్నం చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. సరే అయినా కానీ వదిలేశాడు. బట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి మాత్రం పార్లమెంటు టికెట్ ఇవ్వాల్సిందే. ఒంగోలు పార్లమెంట్లో ఆయన పోటీ చేయకపోతే ఒంగోలు శాసనసభ మీదే కాదు ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఇతర అసెంబ్లీలన్నిటి మీద కూడా దాని ప్రభావం పడుతుంది. పైగా ఆర్థికంగా కూడా నిలబడగలిగిన నేత మాగుంట శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తిని కాదని వేరొకరికి టికెట్ ఇస్తే నేను కూడా పార్టీ నుంచి వైదొలగాల్సి ఉంటుందని చెప్పి గతంలోనే చెప్పాడు. ఈరోజు కూడా అదే విషయం మీడియాతో చెప్పాడు. ఏమని, మేము అనుకున్నది జరగనప్పుడు రాజీనామా చేయటం అనేది చాలా చిన్న పని. అంటే రాజీనామా అనేది మా దృష్టిలో పెద్దది కాదు. అది పార్టీకి రాజీనామా, పదవికి రాజీనామా అనేది ఆయన చెప్పలేదు. కానీ రాజీనామాలు చేయడం చాలా చిన్న పని. కాకపోతే అక్కడ దాకా అవసరం లేకుండానే అంతా సామరస్యంగానే పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయాల్సిందే. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డిని ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈరోజు మీడియాతో చెప్పారు. అంటే మరొక్కసారి బాలినేని తన అసంతృప్తిని బయటపెట్టాడు. గతంలో ఏదైతే టికెట్ ఇవ్వకపోతే నేను కూడా దాదాపుగా పార్టీ
పార్టీ మారుతానన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా కొంచెం హోల్డ్ అయ్యి ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి కొంచెం హోల్డ్ అవ్వమన్నాడు కాబట్టి మాగుంట శ్రీనివాసు అక్కడ హోల్డ్ అవ్వడం జరిగింది. ఒకవేళ బయటకు వచ్చే పరిస్థితి ఉంటే ఇద్దరు ఒకేసారి వస్తారు. అది కోలుకోలేని దెబ్బ. అది వైసీపీకి అలాంటి దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బగా భావించాలి. మాగుంట శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చినా, బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చినా అది వైసీపీకి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. బట్ టికెట్ రాకపోతే మాత్రం, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా చేస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక కూడా సూచాయిగా మీడియా ద్వారా జారీ చేశాడు. కావాలనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు మీడియాతో రాజీనామా ఇష్యూ మాట్లాడినట్టుగా వైసీపీ నేతల్లోనూ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బహిరంగంగా రాజీనామా గురించి అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడాల. కానీ మొట్టమొదటిసారి మేము అనుకున్నది జరగనప్పుడు రాజీనామా చేయటం మాకు చిన్న పని అని ఒక హింట్ ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి హింట్ ఇచ్చాడు. మేము అడిగింది బాలినేనికి అక్కడేమో ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వకపోతే మాకు రాజీనామాలు అనేవి చిన్న పని అని చెప్పి ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ రెండు కన్నా రాజీనామాలు జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అదొక ప్రకంపనగా మారుతుంది. ఇప్పటికే గుంటూరులో జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. అటు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేసేశాడు. ఇటు నరసరావుపేట ఎంపీకి వచ్చేటప్పటికి లావు కృష్ణదేవరాయలు నిన్న రాజీనామా చేశాడు. ఆల్రెడీ గుంటూరులో తేరుకోలేని పరిస్థితి. ఇప్పుడు బాలినేని అలాగే మాగుంట వీరిరువురు బయటకు వస్తే అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అతిపెద్ద షాక్గా మారబోతుంది. కాబట్టి ఈరోజు మీడియాతో కావాలనే తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశాడు. 4 జాబితాలు ప్రకటించినప్పటికీ కూడా ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి టికెట్ కూడా ముందుకి వెనక్కి ఊగే పరిస్థితి, ఎదరికి వెనక్కి ఊగే పరిస్థితి. అక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం లేదు, ప్లేస్ మారుస్తారో చెప్పడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా మాగుంట శ్రీనివాస్తో లింక్ అయి ఉన్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి టికెట్ కూడా హోల్డ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం బాలినేనికి అయితే ఎక్కడో చోట టికెట్ ఇస్తాడు. బట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలి, అది కూడా ఒంగోలు పార్లమెంట్కి ఇవ్వాలి, వేరే చోట కాదని పట్టుబట్టడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే 4 విడతల జాబితాలు విడుదల చేసినప్పటికీ కూడా ఎక్కడా వారికైతే టికెట్ ప్రకటించినట్లుగా లేదు. దీంతో ఖచ్చితంగా ఇక టికెట్ రాదని మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా దాదాపుగా పార్టీ మార్చడానికి రంగం సిద్ధం చేసి ఇతర పార్టీలతో టచ్లోకి వెళ్ళారనే వాదన కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వ్యాపారస్తులు, బాగా ఆర్థికంగా కూడా బాగా స్థిరమైన వాళ్ళు. సో వాళ్ళు బయటికి వెళితే అది వైసీపీకి మరీ దెబ్బ కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది లాగిపట్టి ఉంచారు. అయితే ఎంతకాలం లాగిపట్టి ఉంచుతారు అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మహా అయితే వారం రోజులు 10 రోజులు ఎప్పుడైతే సీట్లు ప్రకటిస్తూ వస్తున్నారో ఒంగోలు పార్లమెంట్కి కన్నా వేరొక అభ్యర్థిని ప్రకటిస్తే దాదాపుకి ఇంక అయిపోయినట్టే. ప్రస్తుతానికి ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డితో తలనొప్పి ఎందుకులే అని చెప్పి దానికి టికెట్ ప్రకటించకుండా హోల్డ్ చేసినట్టుగా అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు బాలినేని ఇష్యూ వైసీపీలో పెను ప్రకంపనగా మారింది. ఏ క్షణమైనా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అయితే ఈరోజు హెచ్చరికలు అయితే జారీ చేసినట్టుగా ఉంది. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, వైసీపీ పార్టీ ఇతర నేతలు ఏ విధంగా స్పందిస్తారు, మరి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తారా లేదా బాలినేని వెళ్ళిపోయినా పర్వాలేదని చెప్పి ఇద్దరికి టికెట్లు పీకేస్తారా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.